దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో మనం కాపాడబడుచు ఉన్నాము. ఆయనకే మహిమ. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. దావీదు గారి కీర్తన ఎంత అద్భుతముగా వ్రాస్తున్నారు చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయనకి అనేక శ్రమలు బాధలు వచ్చినప్పుడు, మరి యుద్ధ సైన్యంలో ఎంతో పోరాటాల్లో అనేక కష్టాలు ఆయన ఎదుర్కొన్నప్పటికీ కూడా సౌలు తన సొంత మాంగారే దావీదుని చంపాలని అనేక విష ప్రయత్నాలు చేసి దావీదుని అనేక బాధలు పెట్టినప్పటికీ అన్ని శ్రమల్లో ఉండి ఆయన ఎంత ధైర్యంగా ఈ మాట చెప్తున్నారో, నా ప్రాణమా, తన ప్రాణంతో చెప్పుకుంటున్నారు, యెహోవాను సన్నుతించు, ఘనపరుచు, మహిమపరుచు. అవునండి, మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేళ్ళు, గత సంవత్సరాల్లో అనేక మేళ్ళు చేశారు ఆయన. మరి మనం ఆయన్ని ఘనపరుస్తున్నామా, మహిమపరుస్తున్నామా? ఆయన్ని కొనియాడుచున్నామండి. ఆయన సన్నుతిస్తున్నామా, ఆయన కీర్తిస్తున్నామా, గొప్ప చేస్తున్నామా? ఆయన మన నుంచి కోరుకునేది ఆయన్ని ఘనపరచాలి, మహిమపరచాలి. అందుకే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవుడు చేసిన ఉపకారాలు మనం మర్చిపోకూడదు. ఆయన అనేక ఉపకారాలు చేస్తున్నారు మన జీవితాల్లో. వ్యాధుల్లో కాపాడుతున్నారు, కష్టాల్లో ఆదరిస్తున్నారు. నిజంగా కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి గోచరము కానీ అనేక గొప్ప ఘనకార్యాలు దేవుడు మన బ్రతుకుల్లో చేస్తున్నారు. ఆయన చేసినటువంటి ఉపకారములు ఒకటా రెండండి, చెప్పలేనన్ని ఉపకారములు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు. నా ప్రాణమా, నాకు అనేక ఉపకారాలు దేవుడు చేశారు. అవును, దేవుడు అనేక ఉపకారాలు నీకు, నాకు, మనకు చేస్తున్నారు. మరణకరమైన పరిస్థితుల్లో బ్రతికిస్తున్నారు, ప్రమాదాల్లో కాపాడుతున్నారు. ఎలాంటి శోధనలు వచ్చినా నేనున్నాను, భయపడకని నిరూపించుకుంటూ మన పట్ల అనేక అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తున్నారు. కాబట్టి దావీదు వలె నీవు కూడా దేవుని గనపరుస్తున్నావా? ఆయన చేసిన ఉపకారములలో అనేక మంది అనేక దేవుని ఉపకారాలు మర్చిపోతూ ఉంటారు. కృతజ్ఞత ఉండదు, దేవునితో నడవలేరు, సహవాసంలో ఉండలేరు, స్థిరపరచబడలేరు. దావీదైతే అలా కాకుండా దేవునికి ఎంతో భక్తి కలిగి, యథార్థ హృదయం కలిగి దేవుని గనపరుస్తున్నారు. కాబట్టి మనందరం కూడా చక్కగా దేవాతి దేవుని గొప్ప చేసుకుందాం. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవద్దు. గత కాలంలో నీ బ్రతుకులు అనేక మేళ్ళు చేశారు. ఆయన వ్యాధుల్లో కాపాడారు, కష్టాలు ఆదుకున్నారు. అన్ని విషయాల్లో నేనున్నాను, భయపడకని మన కుడి ప్రక్కన మన చేయి పట్టుకుని నడిపించారు. కాబట్టి ఇంతకాలం నడిపిన దేవుడు రాబోతున్న కాలంలో కూడా నడుపుతారు. ఆయన మనల్ని విడువని ఎడబాయని దేవుడు. ఏ పరిస్థితుల్లో కూడా మనల్ని మరి త్రోసివేసే దేవుడు కాదు. అన్ని వేళల్లో కూడా ఆదరించి సహాయం చేసే దేవుడు. ఈ విషయంలో భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును మా తండ్రి, దావీదు తన ప్రాణంతో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నారు. దావీదు మహారాజు అయినప్పటికీ తండ్రి, నేనెంత ప్రేమిస్తూ గనపరుస్తూ ఉన్నారో నేను మాటల్లో వర్ణించలేను ప్రభువా. అలాగే మా అందరి భవిష్యత్తుల్ని కూడా అట్టి హృదయాలు ఇచ్చి మీ సన్నిధిలో నడిపింపబడటానికి కృప చూపండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. నా యేసయ్య, నా జీవితంలో కూడా నువ్వు చేసిన ప్రతి ఉపకారం మేళ్ళకై కోట్లాది స్తోత్రాలు, వందనాలు. మాటల్లో చెప్పలేను తండ్రి. నీ ప్రేమను బట్టి ఈరోజు వరకు క్షేమంగా బ్రతికి ఉన్నానంటే నీ దయ. పరిశుద్ధాత్ముడా, అలాగే ప్రభువా, స్వదేశాల బిడ్డలను కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. అయ్యా, రుణాలు సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల ఇచ్చి
యవనస్తులను కాపాడి మీ భద్రత ఇచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.